నమస్తే అండి. భీమిలి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మరి ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా భీమిలి నీడీ వెల్ఫేర్ ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకి ఏదో ఒక విధమైన సర్వీస్ కార్యక్రమం మనం ఏర్పాటు చేయటం భీమిలి ప్రజలందరికీ తెలుసు. అయితే దీంట్లో ముఖ్యంగా మన ఏరియాకి అతి ఎక్కువగా ప్రజలకు అవసరమైన సర్వీస్ ఏంటని మేము గుర్తించిన దాంట్లో ఐకి సంబంధించిన క్యాంప్ అనేది చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు మేము క్యాంప్ పెట్టినా 200 మంది మినిమం వస్తున్నారు. అంతకంటే కూడా ఎక్కువ వచ్చినా సరే మరి సమయాభావం వలన మనకి ఎప్పుడు కూడా 200 మంది సుమారు మనం తీసుకుంటున్నాం. అయితే ప్రస్తుతానికి ఆల్రెడీ 150 మంది దాటి వచ్చారు. అలాగే వచ్చిన వాళ్ళల్లో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి క్యాంపుకి ఒక 30 మంది దాకా మనకి క్యాట్రాక్ట్ సమస్యతో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ చేయిస్తున్నారు. చేయటానికి వాళ్ళు తీసుకెళ్తున్నారు శంకరనాథాలయ వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ తరఫున ఈ ఫండ్ అందుతున్నందుకు వాళ్ళకి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజలకి ఈ కంటి తాలూకా నీడ్ అనేది చాలా అవసరంగా ఉంది ప్రస్తుతానికి. అలాగే పెద్ద వయసు వాళ్ళకి క్యాటరాక్ట్స్ చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. ప్రతి క్యాంప్కి మినిమం ఒక 30 మంది దాకా మనకి క్యాటరాక్ట్ ఆపరేషన్స్కి వెళ్తున్నారు. వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్స్ చేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన ఈ ఐ క్యాంప్కి వచ్చిన వాళ్ళల్లో పేదవారిని మనం గుర్తించి వాళ్ళకి మన సంస్థ తరపున కళ్ళజోళ్ళు అనేది మనం వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాము. ఈ సంస్థ ఈ కార్యక్రమాలని నిరంతరాయంగా ఇలా చేయాలని, సంస్థ సభ్యులకి యొక్క సహకారం నాకు ఉండాలని, అలాగే ప్రజలందరికీ కూడా మేము ఇంకా సేవలు మరి ఇంకా చేయాలని నేను నిత్యం ఆలోచిస్తుంటాం. ముఖ్యంగా మా బ్రదర్స్ లాగా ఇద్దరు ఉంటారు. ఇద్దరు కూడా, ఒకళ్ళు వెంపాడు శ్రీనివాసరెడ్డి, రెండోది బసవ కృష్ణమూర్తి. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఏం చేద్దాం అన్నయ్య అని అడుగుతూ ఉంటారనమాట. అది నాకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు మేలు చేస్తాడు. వారికి మా సంస్థ ఎంతో రుణపడి కూడా ఉంటుంది. అలాగే భీమిలి ప్రజలందరూ కూడా మా సంస్థ ద్వారా జరిగే ఈ కార్యక్రమాలకు వచ్చి వారి యొక్క అవసరాలు తీర్చుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంకొక నెల్లాళ్ళ గ్యాప్లో బ్లడ్ క్యాంప్ని కూడా మేము ఆర్గనైజ్ చేయబోతున్నాం. ఆ క్యాంపుకు కూడా ప్రజల సహకారం ఎక్కువ ఉండాలి. దానికి ఎక్కువ అంటే మేము ఇచ్చే సర్వీస్ కంటే మాకు ప్రజలు వచ్చి వాళ్ళ బ్లడ్ని ఇస్తేనే మేము మిగతా వాళ్ళకి ఉపయోగపడగలుగుతాం. కాబట్టి దాన్ని కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ క్యాంప్ని ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేయడానికి మాకు సహకరించిన సన్ స్కూల్ వారికి, బ్లిస్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సంస్థ సభ్యులందరికీ కూడా మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భీమిలి ప్రజలకు నమస్కారం. థ్యాంక్ యూ.